రాబో రోజుల్లో బడేటి బుజ్జి గారికి కొన్ని క్లిష్టమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అంటే గత ఎన్నికల్లో బీజేపీకి, కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ నేడు ఆ రెండు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ కూడా సొంతంగా పార్టీ పెట్టారు, ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ఏలూరు నుండి ఓటు హక్కు కూడా నమోదు చేసుకున్నారు. అంటే భవిష్యత్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేస్తే మీ పరిస్థితి ఏమంటారు? నేను ఒకటే అన్నా, ఆయన మా పార్టీకి ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ కింద ఉన్నారు. బీజేపీ కింద పోటీ చేసి నేను ఎఫిలియేషన్ పార్టీ కింద లేకపోతే టీడీపీతో ఎఫిలియేషన్ కింద ఉంటే ఏలూరు నుంచి పోటీ చేస్తా అంటే నేను ఫస్ట్ వెల్కమ్ చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి కాకుండా సొంతంగా దిగితే మీ పరిస్థితి ఏమంటారు? కాపులంతా అంటే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. కాపులంతా కూడా మొత్తం యూత్ అంతా కూడా అతనికి మద్దతుగా ఉంది. కాపుల అందులో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉంటున్నాడు, ప్రజల మధ్యకు వస్తున్నాడు. అంటే ఆ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితి? నేను రాజకీయంగా నేను నాట్ స్కార్డ్ అబౌట్ ఎనీబడి. ఇక్కడ ముగ్గురు కాపులు అవుతారు. అప్పుడు వైసీపీ నుంచి ఆళ్ళ నాన్నగారు కాపు, ఆళ్ళ నాన్నగారు ఆల్రెడీ పోటీ చేయనని చెప్పాడు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ 2019 ఎన్నికల్లో పోటీ చేయనని స్వయంగా ఆయన ప్రకటన చేసాడు పేపర్కి. మీకు భయపడ్డారా? పవన్ కళ్యాణ్కి భయపడ్డారా? ఆయన ఎవరు భయపడ్డారు? ఆయన అడగాలి. ఆయన ఇక్కడ నేను అనేది ఏంటంటే రాజకీయాలు వేరే, సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి పవన్ చరిష్మాకి తట్టుకోగల శక్తి సామర్థ్యాలు బడేటి బుజ్జి గారికి ఉన్నాయంటారా? బడేటి వంశానికి ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ నిలబడి బడేటి వంశం నుంచి వస్తున్న బడేటి బుజ్జి గారు ఆయనకు అంత చరిష్మా ఉందంటారా? పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాని తట్టుకుంటే అంత? నాకు బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఏ ఒక్క లీడర్ వచ్చినా కూడా. కానీ పైకి చెప్పకపోయినా ఏలూరులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారో ఆ రోజే బడేటి బుజ్జి మదిలో ఆందోళన మొదలైంది అంటున్నారు. మీ సమాధానం? నేను అభివృద్ధి విషయంలో నేను చాలా సిన్సియర్గా ఉన్నా. ఆయనతో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది నాకు. అందుకని అన్న దీన్ని ఎక్కువ దూరం నేను పోవట్లేదు. ఆయన వ్యక్తిగతంగా ఒక ఎజెండా పెట్టుకుని పోటీ చేస్తుంటే వ్యక్తిగత విమర్శలు నేను పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే పీఆర్పీ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారిని స్వయంగా కలిసి, సార్ నేను టీవీలోనూ అక్కడ చూసి బుజ్జి బయటికి వెళ్ళిపోయాడని వార్త మీరు వింటాం నాకు ఇష్టం లేదు సార్, నేను వెళ్ళిపోదలుచుకున్నాను. ఎందుకంటే నన్ను నమ్ముకుని చాలామంది క్యాడర్ వచ్చారు నా వెనకాల. అంటే కాదు నువ్వు ఉండమంటే, కాదు సార్ కొద్దిగా నా వెనకాల ఉన్న క్యాడర్ అంతా కూడా ఈ నిర్ణయానికి తీసుకున్నారు, మీకు చెప్పి వెళ్తా నా బాధ్యత కాబట్టి వచ్చాను సార్, మీరు టికెట్ ఇచ్చారు మీకు చెప్పాలి కాబట్టి నా బాధ్యత. ఎందుకు రావాల్సి వచ్చింది ఆ రోజు పీఆర్పీ నుంచి? మీరు చిరంజీవి యొక్క భావాలు నచ్చకనా, అంటే పార్టీ లక్ష్యాలు ఏం లేవని నచ్చకనా? పార్టీకి దశ నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదు. ఓడిపోయినా దాంట్లోనే ఉండేవాడు, నేను భయపడేవాడిని కాదు. ఎందుకంటే గెలిపోవటానికి నేను ఎప్పుడు భయపడను. కానీ నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, పార్టీ ఆఫీస్ ఆర్గనైజేషన్స్ మీటింగ్స్, ఎలక్షన్కి ఎలాగో మేనిఫెస్టో లేదు, భవిష్యత్తు మీద ప్రణాళిక లేదు. ఈ రెండు లేనప్పుడు మరి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి కొత్తగా రెడీమేడ్గా ఆయన తయారు చేసిన రాజకీయ నాయకులు టికెట్లు ఇచ్చిన వాళ్ళు వేరు. కానీ మాలాంటి రాజకీయ నాయకులకి, ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మీరు ఏదైతే అన్నారో ఒక పార్టీ, ఒక నీడ కావాలి. అప్పుడు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు కాబట్టి నా జీవితంలో ఇక ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉంటానంతే, బయటికి పోయే ప్రసక్తే లేదు ఏ పార్టీ కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అండర్స్టాండింగు, ఒక నమ్మకం ఆయన కలిగింది. ప్రజలకి సేవ చేయగలనేది ప్రజలు కలిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఎవరు నిలబడినా, అంటే నేను ఆయనకి ఏం ఛాలెంజ్ చేయట్లేదు, ఆయన నిలబడమని అనట్లేదు, నేను ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు, అలాగనేసి ఆయన మీద ఛాలెంజింగ్ చేయడానికి సిద్ధంగా లేదు. కాకపోతే ఆయన ఎఫిలియేషన్ పార్టీగా ఉంటే ఐఎమ్ వెల్కమింగ్. కాదు నా ఆశయాలతో నేను ఏలూరు నుంచే పోటీ చేస్తానంటే దట్ ఈస్ ఆల్సో ఫ్రెండ్లీ ఫైట్. ఐ కెన్ ఫైట్ టు ఎనీబడి బట్ ఐఎమ్ నాట్ స్కార్డ్ అవే అండ్ రన్ అవే. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.